ఇది ఈరోజు కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. మిడ్ నైట్ టాక్స్, మిడ్ నైట్ ముచ్చట్లు. ఇనీషియల్గా నేను పెద్దగా ఏమీ లేవనుకుని వదిలేశాను. సరే నిద్రపోతున్నప్పుడు నేను రోజు ఏం చేస్తానంటే బిగ్ బాస్ సుప్రభాతం లాగా పెట్టేసి వదిలేస్తాను. మీకు ఎప్పుడు తెలియని చెప్తున్నా. లైవ్ ఒకవేళ నేను చూడండి ఏదైనా ఉంటే కనుక అలా పెట్టి వదిలేస్తూ ఉంటా. వదిలేసి పడుకుంటే కొన్ని పాయింట్స్ ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఇది ఇంపార్టెంట్ ఏమో గేమ్కి అని అనిపించిన పాయింట్స్ మీకు చెప్తాను అనమాట. అదే మిడ్ నైట్ టాక్స్. మనకు అవి చూపించలేదు ఎపిసోడ్లో. సో ఆ పాయింట్స్ మనం కవర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఫస్ట్ మనకి తెలిసిందేగా, వీడియో లైక్ చేయాలి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. సో ఇమాన్యుల్, సుమన్ అన్న మాట్లాడుకుంటుంటారు. ఇమాన్యుల్ ఏమంటారంటే, ఫస్ట్ నుంచి నేను తనుజాని ఎంత సపోర్ట్ చేస్తున్నానో మీరు చూస్తున్నారు. నామినేషన్స్లో ఏమైంది, నాకు అసలు సపోర్టే చేయలేదనింది. నాకు ఎంత బాధ వేసిందన్నా, ఇలాంటప్పుడు నేను ఎందుకు చేయాలన్నా అంటాడు. అస్సలు తప్పులేదు. ఇమాన్యుల్ అలా అనుకోవడంలో అస్సలంటే అస్సలు తప్పులేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయికి ఆ పెయిన్ తెలియాలి అంటే పక్కన వాళ్ళకి సపోర్ట్ చేసి ఇంకా చూపించాలి. ఇప్పుడు అర్థమైద్ది మనం సపోర్ట్ ఎంత చేస్తున్నాం, ఏం చేయట్లేదు అని చెప్పి. సో సపోర్ట్ చేయకపోతే చేయలేదు, అలాగే నువ్వు చేయట్లేదు అనుకుంటున్నా కాబట్టి ప్రాబ్లమే లేదు. సో నాకు తెలియదా, మా అందరికి ఇక్కడ తెలియదా, మేము అందరం చూస్తున్నాం కదా నువ్వు ఎంత సపోర్ట్ ఉంది అని చెప్పి చెప్తాడు. సో ఇమాన్యుల్కి ఈ పాయింట్ దొరికింది. ఇమాన్యుల్ కొంచెం ఇద్దరు ముగ్గురు దగ్గర చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ పవన్ ఏం చేస్తాడంటే, ఆ అమ్మాయి కెప్టెన్ అయిన తర్వాత సాంగ్ వేస్తారు డీజేటీల్లో అని చెప్పి. డీమన్ పవన్ వచ్చి తనుజ డ్యాన్స్ చేయమంటాడు. అక్కడ మాధురి గారు రీతు ఫైర్ అయిపోతారు. నీకు అసలు సెన్స్ ఉందా అది అని చెప్పి రీతు ఫైర్ అయిపోద్ది. తన బాధలో ఉంది, డ్యాన్స్ చేసిద్దని ఆలోచించాను అది అంటాడు. కొన్నిసార్లు ఎట్లాంటివి చెప్తా ఉంటాడు. సో ఆ ఇద్దరు ఫైర్ అయిపోయిన తర్వాత వెళ్ళి చెప్తాడనమాట ఎవరికి, దివ్యాకి. ఏముంది డ్యాన్స్ చేయమన్నాను, వచ్చి డ్యాన్స్ చేయాలనుకున్నాను, చేస్తే తగ్గిదంటే ఫైర్ అయిపోయారు నా మీద కంటే. ఆమె అనుకున్నది తనుజను రీతు ఫైర్ అయిపోయారేమో అనుకున్నది. తర్వాత అర్థమైంది కాన్వర్సేషన్లో, ఓకే తనుజ కాదు రీతు ప్లస్ మాధురి గారు ఫైర్ అయ్యారని చెప్పి. నెక్స్ట్ అందరు కెప్టెన్సీ బోర్డు దగ్గరికి వెళ్తారు. ఆ బోర్డు పెడతారు కదా, అక్కడ 4 గ్యాప్లు ఉన్నాయి. ఒకటి రీతు గంట సుమనన్న చెప్తాడు, ఒకటి తనుజ గంట, ఒకటి మాధురి గారి గంట, ఒకటి సుమనన్న గంట. సో అదైతే జోకులు వేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత రీతు పక్క తీసుకెళ్ళి డిమాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దానికి ఎట్టారా డ్యాన్స్ చేస్తారు, అది పక్కన ఏడుస్తూ ఉంటే ఎట్టా డ్యాన్స్ చేస్తారు, ఎలా వస్తుందిరా, మరీ అంత స్విచ్ ఆన్ అయిపోతారా, ఎమోషన్స్ షిఫ్ట్ అయిపోతాయా, ఎందుకు సెన్స్లెస్ అన్నాను అంటే, నిన్ను సెన్స్లెస్గా బిహేవ్ చేయకన్నా, నేను సెన్స్లెస్ అన్నా, బిహేవ్ చేయక అలాగా అన్నా అంటే రెండు ఒకటి కదా ఏంటో. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్, సంజన అండ్ నిఖిల్. సంజన గారు ఏమంటారంటే, ఐ స్టుడ్ ఫర్ యూ టుడే, గుర్తుపెట్టుకో. ఎవరికి, దివ్యాకి చెప్పారంట. అమ్మాయి వాటర్ టాస్క్ నిలబడింది, అదే ఆ వాటర్ పూల్ టాస్క్ ఉంది కదా, ఇమ్యూనిటీ టాస్క్ నిలబడింది. శ్రీజ బకెట్లో వేసిన తను, ఐ టోల్డ్ హర్ ఒక రోజు వస్తుంది, ఐ విల్ స్టాండ్ ఫర్ యూ దివ్య అని చెప్పాను, అని మాట ఇచ్చాను. ఇస్సా బరాబర్, ఇప్పుడు తీర్చేశాను, రుణం తీర్చేసుకున్నాను, యూ అండర్స్టాండింగ్ అండ్ దీస్ థింగ్స్ కౌంటా అని చెప్తూ ఉంటారు. కరెక్టే, అమ్మాయి హెల్ప్ చేసింది కాబట్టి మీరు తిరిగి హెల్ప్ చేశారు. నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, మరి మీకోసం తనుజ సాక్రిఫైస్ చేసింది కదా, అది ఎలా మర్చిపోయారు? అదన్నిటికన్నా పెద్దది కదా. ఇక్కడ మీకు ఇమ్యూనిటీ కూడా రాలా, ఇన్ఫాక్ట్ అమ్మాయి హెల్ప్ చేసింది కానీ అమ్మాయి సాక్రిఫైస్ వల్ల మీరు హౌస్లోకి వచ్చారు కదా, మరి ఆ అమ్మాయికి ఫస్ట్ హెల్ప్ చేయాలి కదా ఏదైనా. మీరు ఎందుకు చేసింది ఏంటి? సో బేసికల్గా ఏంటంటే, ఈ వారంలో ఆవిడకి ఫుడ్ గొడవ జరిగింది కాబట్టి, ఫుడ్ విషయంలో ఇష్యూ అయింది కాబట్టి అది ఉంది. ఇంకా అది పోలా, తర్వాత డిస్కషన్లో చెప్తారులేండి. నేను 2 రోజులు అమ్మాయి ఇప్పుడు అలిగిద్ది, 2 రోజులు ఉంటుంది, తగ్గిన తర్వాత నేను చెప్తాను ఇంకో ఇలా జరిగింది అందుకే నీకు సపోర్ట్ చేయలేదు అది అని చెప్పి. నెక్స్ట్ యాక్చువల్గా నేను తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మంచిదే ఇన్ఫ్యాక్ట్ తనుజ అవ్వకపోవటం. తనుజ నామినేషన్లోకి వస్తుంది, ఆ కెప్టెన్సీ ఉంటే అందరూ ఏదో ఒకటి పోక్ చేయాలనుకుంటారు. సో మీరు హ్యాపీగానే ఫీల్ అవ్వచ్చు. అన్యాయం, రామ్ ఒక ఫెయిల్యూరు అది అని చెప్పి అంతా మీరు ఇచ్చేసుకోవాల్సిన లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఆ పాయింట్, ఫెయిల్యూర్ అని చెప్పి. మీరైనా మెసేజ్లు చేస్తూ ఉన్నారు. అంత గొంతు చించుకొని చెప్పాల్సిన నెసిటీ లేదు. మీకు జరిగేది మంచే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ అమ్మాయి కెప్టెన్సీ వస్తేనే మీకు చెడ జరిగింది, ఆరంభం అయితేనే ఆపలాపోయాం, అంతే కదా. తన తప్పైనా వేరే వాళ్ళు తప్పైనా, ఎవరు తప్పైనా సరే, ఎవరు పోక్ చేసినా సరే ఆ పేషెన్స్ అయితే లేదు కదా, తనైతే పోక్ చేస్తారనుకుంటే. సో నెక్స్ట్ నామినేషన్లోకి వస్తే తనకే ఇంపార్టెంట్, నాకన్నా బాగా డేమని చెప్తాడు ఈ విషయం. నెక్స్ట్ నిఖిల్ కళ్యాణ్ మాట్లాడుకుంటాడు అనమాట. నిఖిల్ తనుజ అడిగితే, అంటే దివ్య ఫస్ట్ అడిగిందని చెప్పాను, లెట్ మీ థింక్ అన్నా, సో వెళ్ళి నుంచున్నా లాస్ట్లో చూద్దాము అని చెప్పి. మరి లాస్ట్లో షిఫ్ట్ అవుదాం అనుకున్నాడు, సంజయ్ నగర్ వస్తే వెళ్దాం అనుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు, దిగాడు. అప్పుడు దివ్య క్వశ్చన్ చేసింది ఇంకెక్కడు అక్కడి నుంచి. నెక్స్ట్ సాయి అండ్ దివ్య. సో ఎందుకు తనుజ గారు ఫైర్ అయ్యారు సాయి మీద అన్నదానికి సాయి చెప్తాడు. అదేదో తనుజ గారు సాయితో మాట్లాడడం చూపించుంటే బాగుంటుంది. మాట్లాడుకుంటారు, లాంగ్ షాట్లో కనిపిస్తూ ఉంటుంది, వర్డ్స్ వినిపించవు, వేరే డిస్టర్బెన్సెస్లు ఉంటా ఉంటాయి. సో ఇక్కడ సాయి ఏం చెప్తాడంటే, దివ్య అడిగింది ఏమైంది సాయి, తనుజకి ఏంది, నువ్వేనా మాట ఇచ్చావా అంటే, అబ్బో అంటాడు, నేనేమి ఇవ్వలేదు అని చెప్తే సాయి ఇక్కడ ఏమిటంటే, ఇక్కడ కూర్చున్నాను నేను, ముందే వచ్చాను. సో వైల్డ్ కార్డ్ తను వచ్చి ఏమన్నారంటే, నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చావు, బర్నీ గారు ఏమో వెళ్ళొచ్చారు, సో దివ్య ఏమో వైల్డ్ కార్డ్ వచ్చిందంట, బర్నీ గారు ఏమో బయటికి వెళ్ళొచ్చారు. అలా అనగానే నేను అనుకున్నాను, మరి చూపించిన ప్రేమ అంతా ఏంట్రా,
అని చెప్పి షాక్కి గురయ్యాడంట. అంటే ఏంది ఈ అమ్మాయి మరి బయటికి వెళ్ళి వచ్చాడంటుంది, మరి భరణి గారేమో ప్రేమ అయ్యాను ఉంటాయని చెప్పి. సో వెళ్ళొచ్చారు అనగానే చూపించిన ప్రేమ కాదా అని అనుకున్నాను. నేను వైల్డ్ కార్డే, ఆ పాయింట్ మర్చిపోయింది అమ్మాయి. సో అమ్మాయి వైల్డ్ కార్డు, అమ్మాయి కన్నా నేను క్వాలిఫై అంటే ఆయన వైల్డ్ కార్డ్. నిజంగా తనుజ గారు ఈ మాట్లాడుంటే డంబు, ఎందుకన్నా చెప్పేది లేదు. అమ్మాయి వైల్డ్ కార్డ్కి చెప్తారా? ఇంకా తానిగా ఆ అమ్మాయి కన్నా ఇంకా లేట్గా వచ్చాడు. సో నేను అప్పుడు ముందు నుంచి నువ్వు ఉన్నావు కరెక్టే, పాయింట్ కరెక్టే అని చెప్పాను. మాట్లాడుతుంది ఎవరితో? వైల్డ్ కార్డ్తో. నేను అన్నది జస్ట్ పాయింట్ కరెక్టే అని చెప్పా, కానీ మాట్లాడుతుంది ఎవరితో? ఒక వైల్డ్ కార్డ్తో. తనకి నాకు గొడవలు లేవు, అక్కడ వరకే అంట. అదే చెప్పాడంట, ఇంకేం చెప్పలేదంట. వైల్డ్ కార్డ్ ఎడితో తనకి నాకు గొడవలు లేవు, నీకు నాకు ఉన్నాయి, నువ్వు నన్ను నామినేట్ చేసావు, మన ఇద్దరికి డిస్కషన్ అయింది, ఇది ఉంది. కానీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ కనిపిస్తుందో అక్కడికి వెళ్తాను. సో తనుజ గారి దాంట్లో ట్రాన్స్పరెన్సీ కనిపించలేదంట, దివ్య గారి దాంట్లో ట్రాన్స్పరెన్సీ కనిపించిందంట. అక్కడికి వెళ్ళాడు. అయినా నన్నెందుకు పట్టుకున్నారు? నేనేమైనా మెయిన్ క్యారెక్టరా? అక్కడ కింద నుంచి ఉన్నారు కదా, వాళ్ళని కదా మీరు అడగాల్సింది అంటాడు. కింద ఉన్న వాళ్ళు ప్రశ్నించాలి కానీ, సో నేను ఎందులో అంటే నాకు అందులో ఉండాలనిపిస్తే అందులో ఉంటాను, నాదేముంది అంటాడు. కాదు, ఈ కమ్యూనికేషన్ సాయి చెప్పింది రైట్ అయితే కనుక తనుజ గారు తప్పు అవుతుంది. ఒకవేళ సాయి చెప్పింది కరెక్ట్ కాదంటే ఎందుకు చెప్తున్నా అంటే, సాయి విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి నాకు. ఆ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు. అక్కడ కొద్దిగా మార్చి చెప్తా ఉంటాడు. చాలాసార్లు గమనించింది అది. కింద ఉన్న వాళ్ళు కదా ప్రశ్నించుకోవాలి, వాళ్ళు ఎట్లా ఉన్నారని చెప్పి. అలాగే నేను ట్రాన్స్పరెన్సీ ఏంటుంటే అటు ఉంటానంటే దివ్య చేతులు పెట్టుకుని థ్యాంక్ యూ సాయి అని చెప్పింది. సాయి ఇంకొకరిని దూషించాలన్నది నాది కాదు, సో జెన్యూన్ అన్న సైడే నేను నుంచుంటాను అంటే దివ్య గుర్తుంచుకో అంటే అఫ్కోర్స్ గుర్తుంచుకుంటాను అనగానే సాయి రిమెంబర్ మై క్యారెక్టర్ అంటాడు. నన్ను కాదు, నా క్యారెక్టర్ని గుర్తుంచుకుంటాడు. నేను భరణి గారికి ఇచ్చా, నెక్స్ట్ నీకు ఇచ్చా అనమాట. సో ఆయన రాలేదు గట్ట ఇచ్చానని చెప్పి తనుజ థర్డ్ వచ్చింది. 3 పాయింట్లు కరెక్ట్గానే చెప్పింది, కాన్ఫిడెంట్గా చెప్పింది. బట్ నేను వైల్డ్ కార్డ్ అన్న విషయం మర్చిపోయింది అని అంటాడు. సో మరి అక్కడ ఏం చెప్పాడు తనుజకి, తిని మాటలు ఏం చెప్పాడు, మరి ఆ అమ్మాయి ఎందుకు అంత ఫైర్ అయింది అన్నది ఏమైనా రేపు మళ్ళీ ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏదైనా ఉంటే కానీ మనకు అర్థం కాదు. బట్ సాయి సైడ్ నుంచి అయితే మాత్రం వర్షన్ ఇది. దీన్ని తీసుకెళ్ళి యాస్టీజ్గా దివ్య మళ్ళీ ఆయనకి చేరేస్తుంది భరణి గారికి. సో అంటే తనుజ ఇలా అనిందంట మన ఇద్దరిని అని. నెక్స్ట్ భరణి వర్సెస్ దివ్య. సో భరణి గారు సరిగ్గా రాలేదని చెప్పి ఆవిడ ఏమంటారంటే, ఎలాగానే నువ్వు అందరి ముందు ఏంటి ఇప్పుడు చెప్పండి అనగానే, అందరి ముందు ఏంటి అలా అంటున్నావు అని చెప్పి భరణి గారు సీరియస్ అవుతారు. అప్పుడు ఆయన ఏం చేద్దాం అనుకుంటారని చెప్పి ఈవిడ సీరియస్ అయింది. అన్నాడు భరణి గారు విను అని చెప్పి చెప్తారన్నమాట. ఏంటంటే టాస్క్ గట్టిగా ఆడిన వాళ్ళని నేను తీసుకెళ్ళి ఇచ్చేసుకున్నా, అలా పెట్టుకున్నా, డిస్కషన్ జరుగుతుంది. ఏం చెప్పాను నేను, ఆ అమ్మాయి నా కోసం టాస్క్ ఆడింది, నేను అట్టి సపోర్ట్ చేయడం కరెక్ట్ కదా అంటే, నాకిస్తే నేను చేస్తాను కదా అంటుంది. అంటే దివ్య అంటది అప్పుడా సాంగ్ ఎంతసేపు ఉంటుంది, అప్పుడే మీరు డిస్కస్ చేసేది, డిస్కషన్ టాస్క్ అయ్యాక మీరు పెట్టుకోవచ్చు కదా, నిఖిల్ కనుక పైన నుంచి ఉంటే నా పరిస్థితి ఏంటి అని చెప్పి సీరియస్గా క్వశ్చన్ చేసేది అనమాట. నేను ఎంత టెన్షన్లో ఉన్నా ఎంతసేపటికి రారే, నేను అన్నయ్య కాబట్టి సపోర్ట్ చేయమని అడగలేదు. ఇది ఎంత గౌరవ కూడా ఎవరికో చెప్తుంది. నేను ఆయనకి నాకు బాండ్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయమని అడగలేదు, నేను మీకు ఒక టాస్క్లో హెల్ప్ చేశాను కాబట్టి మీరు నాకు తిరిగి ఒక టాస్క్లో హెల్ప్ చేయండి అంతే, ఇట్స్ ఎ ట్రాన్సాక్షన్ అన్న విధంగా చెప్పింది అనమాట. గేమ్ గురించే కదా, ఆ టైంలో మీకు ఎక్స్ప్లెనేషన్ కరెక్టా చెప్పండి అని చెప్పి కొద్దిగా సీరియస్గా అడిగింది. దాని తర్వాత చివరికి ఎటు నుంచున్నారు మీరు, టాస్క్ అంతా అయ్యేపాటి గట్టే కదా నుంచున్నారు. నేను అందరి ముందు మిమ్మల్ని అన్నది కాదు, పాయింట్ కాదు, అది కాదు నా బాధ. నా ఫేవర్లో వచ్చింది కాబట్టి సరిపోయింది ఇదంతా. ఒకవేళ రాకపోయి ఉంటే, నేను అవ్వపోయి ఉంటే అందరి ముందు అంటున్నావు అంటే అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి భరణి గారి తెరిచి. ఎందుకన్నా ఎవరినైనా అదేంది అప్పుడు భరణి గారి మీద తెరుస్తుంది అనుకున్నా. లేదు, ఆ ప్రేమ తర్వాత మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, బాగానే ఉంటుంది. తనుజ అండ్ డేమన్. సో తనుజ మాట్లాడుతూ ఉంటుంది అనమాట, ఆవిడికి సపోర్ట్ లేదు అన్న విషయం ప్రూవ్ అయిందని చెప్పడానికి. నువ్వు వదిలేసి ఉంటే రామ్ దిగిపోయేవాడు. సో ఆ వర్డ్స్ ఇస్తున్నారు కానీ ప్రూవ్ చేసుకోవట్లేదు, యాక్షన్స్ లేవని చెప్పి. వర్డ్స్ ఉంటున్నాయి, యాక్షన్స్ వేరేలా ఉంటున్నాయి. బెడ్ టాస్క్లో కూడా నేను కళ్యాణ్కి ఇదే చెప్పాను, పేరు చెప్పడం మ్యాటర్ కాదు, నేను తనుజకు సపోర్ట్ చేస్తున్నాను మ్యాటర్ కాదు. ఆ టైంకి వచ్చేప్పటి స్టాండ్ తీసుకొని ఉంచాలి మనల్ని, అది మ్యాటర్, అది చూపించుకోవాలి. వాటర్ టాస్క్లో నేను చేశాను అంటే చేయలే, అదొక డీలింగ్. ఆయనకి భరణి గారికి మధ్యన జరిగిన అండర్స్టాండింగ్. నువ్వు నా దాంట్లో పోయి నీ దాంట్లో పోయి, అంతేగా నాకేం సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. పేరు ఎవరైనా చెప్తారు సరే. ఎనీవే ఈ విషయంలో, ఈ టాస్క్ విషయంలో అయితే మాత్రం నాకు ఏది ఇదిగా లేదు, పోతే పోయింది కానీ ఏది ఇదిగా లేదంటే ఎవరు సపోర్ట్ చేశారు చేయలేదని బాధే లేదంటే చెప్తారు. నెక్స్ట్ పవన్ ఇక్కడి నుంచి కామెడీ కొట్ట చూడండి. దివ్య ఈజ్ గుడ్ విత్ హర్ వర్డ్స్ అండ్ బిహేవియర్, షీ నోస్ హౌ టు టాక్ అంటాడు. మాధురి అంటే ఎవరు తనుజ. నెక్స్ట్ మాధురి రండి అంటే దీనికి హౌ టు టాక్ రాదా? షీ నోస్ హౌ టు టాక్ అంటే దీనికి హౌ టు టాక్ రాదా? వచ్చు. మీకు హౌ టు క్లిక్ లైక్ వచ్చా? క్లిక్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పవన్ ఎలా అంటే ఈజీగా షీ కెన్ కలుపుకుపోవడం,
అనగానే మాధురి గారు అంటే ఏంటి దీనికి కలుపుకోవడం రాదా వెంటనే మాట్లాడటం రాదా, మంచి పదాలు రావా దీనికి ఏమనేమో కాదు. కొంతమంది మాట ఎట్లా అంటారంటే అట్రాక్ట్ అవుతారు చూడండి వాళ్ళ మాటకి. అనగానే ఏముంది ఆవిడ మాటలో నేనేం అవ్వలేదే, ఆవిడ మాటలకి అట్రాక్షన్ అంటారు ఎక్స్ప్రెషన్ పెట్టి. డేమన్ టాస్క్కి బిఫోర్ సపోర్టింగ్ ఏదైతే మాట్లాడిందో ఆ మాటలకి వాళ్ళు సపోర్టింగ్కి ఒప్పుకున్నారు అనగానే తనుజ ఇంకేమన్నారు. తనుజేమో బర్నీ సార్ వచ్చి అన్నారు కదా దివ్య నా గేమ్లో సపోర్ట్ చేసిందని, నేను ఆడతానన్నా, నేను ఆడి నాకు ఇచ్చేవాళ్ళు కదా అంటే మాధురి గారేమో ఛాన్స్ ఇస్తే ఓడిపోతే ఇబ్బంది అవుతుంది అన్నావు నువ్వు. ఇప్పుడు ఆడలేదు, ఇప్పుడు కాన్ఫిడెంట్గా అడగల. దివ్య చాలా కాన్ఫిడెంట్గా అడిగింది నేను ఆడతా అని చెప్పి. నేను ఆడతారా అలా అడగరా. ఈవిడేంటి ఊడిపోతామేమో, ఎందుకంటే వీడికి అంత కాన్ఫిడెన్స్ ఉండదు టాస్క్ మీద. ఊడిపోతే మళ్ళీ ఆయన ఇబ్బంది పడతారేమో, ఎందుకు రిస్క్ అని చెప్పి తీసుకోవాలి వీళ్ళు. ఆవిడ కాన్ఫిడెంట్గా వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆ హక్కు ఉంటుంది, బర్నీ గారిని పిలిచే హక్కు, తను గెలిపించింది కాబట్టి. కానీ బయట నుంచి చూసుకుంటే అందరికన్నా ఎక్కువ హక్కు తనుజ గారికి ఉంటుంది, ఎందుకంటే తనుజ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది బర్నీ గారికి గుద్దారు కాబట్టి. సో ఆ బాండ్ కనుక బ్రేక్ అయితే చెప్తున్నాను అని మరి ఆయన బయట చూసుకొని వెళ్తే కొంచెం పెద్దోళ్ళు ఏంటి తెలుసా, ఈ రివ్యూస్ ఇలాంటివన్నీ చూసుకుని వెళ్తారు. కొంతమంది ఓవర్గా చూసుకుంటారు, కొంతమంది అస్సలు చూసుకోరు. ఆయనకి దివ్యతో బాండ్ కన్నా ఆయన బయట కనుక చూసుకుని వెళ్ళుంటే బాండ్ బర్నీ గారికి దివ్యతో బాండ్ కన్నా తనుజతో బాండ్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. తనుజతో బాండ్తో ఉంటే ఆయన ఎక్కువ సర్వైవల్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆవిడ నామినేషన్లో ఉన్నా లేకపోయినా ఆవిడతో లేకుండా ఉండి ఆవిడతో శత్రుత్వం పెట్టుకుంటే సర్వైవల్ రేట్ చాలా తగ్గిపోతుంది. ప్రూవెన్ ఫ్యాక్ట్, నిజం చెప్పాలి ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ డేమని చెప్తాడు తనుజకి, కెప్టెన్ అనేది డ్రీమే, ఓకే అగ్రీ చేస్తాను. కాకపోతే గేమ్లో కెప్టెన్ అవ్వకుండా ఉంటేనే గేమ్ బాగా ఆడుతావు, ఆడియన్స్కి కానీ బాగా కనిపిస్తావు, బాగా చేయగలవు అని చెప్తారనమాట. తనుజ అంటే అరే 8 వీక్స్ అయిపోయినాయిరా, ఫైనల్ దాకా వచ్చేస్తున్నాము అంటే మాధురి గారు అంటారు లాస్ట్ వరకు వచ్చింది రా, నీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి లాస్ట్ వరకు వచ్చిపోతుంది అనగానే నా బాధ లాస్ట్ దాకా వచ్చి ఓడిపోతున్నందుకనే కాదు, నా దగ్గర కూర్చొని నాతో మాట్లాడిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తున్న సమాధానం ఏంటంటే వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు, నేను ఎందుకు చేయాలంటున్నారు. మరి ఎవరన్నారు నాకు తెలియదు అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేయలేదు, మేము ఎందుకు చేయాలి అంటున్నారు. మాధురి గారు లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతారా, బాధ ఉండదా అని చెప్పి 3 సార్లు వచ్చి ఓడిపోయినట్టున్నారు. నెక్స్ట్ దివ్యారాము మాట్లాడుకుంటారు. రాము నిఖిల్ని అడిగావు కదా నువ్వు అంటే దిగిపోతానని చెప్పి దిగిపోయాడు కదా అని చెప్తే దివ్య స్టేజ్ మీద అడిగారు దిగిపోయారు. సో రీతు లాగినా ఆయన దిగాడు, సో కంగారు ఏం అవసరం లేదంటే క్లారిటీ ఉంది కదా నీకు అంటాడు. క్లారిటీ ఉందంటే పాట ఆగినప్పుడు దిగేశాడు కదా అన్నారు. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కడున్నారు అన్నది నేను చూసుకున్నాను అని చెప్పి. మీరు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే యాక్చువల్లీ పాట ఆగినప్పుడు ఆవిడ కూడా దిగిపోయింది. నాకు తెలిసి ఈ వీడియో వేస్తారు, నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు అనుకున్నాను నేను, సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అని చెప్పి. లాస్ట్ రౌండ్లో ముందు రౌండ్లో అంతలో ఎంతమంది ఉన్నారని అడిగారు. లాస్ట్ రౌండ్లో ఎంతమంది ఉన్నారని ఎందుకు అడుగుతారు, విజేత ఎవరని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు. దివ్య అక్కడ కన్విన్స్ చేసిద్ది, అక్కడ అడిగిన క్వశ్చన్ ఎంతమంది ఉన్నారు కాదు రామ్, విజేత ఎవరని అడిగారు అనగానే అప్పుడు దాని ప్రకారం డెసిషన్ తీసుకొని వీళ్ళు విజేత అని చెప్పేస్తాడు. ఎంతమంది ఉన్నారంటే అప్పుడు లెక్కేసుకుంటాడంట. కన్ఫ్యూజ్ చేశారు, క్లారిటీ మిస్ అయింది. నేను అనుకుంటున్నాను ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో చూడాలి రేపు ఏం డిసైడ్ చేస్తారు నాగార్జున గారిని. దీనికి ఉన్న ముందు నాగార్జున గారు ఏమడగాలని వీడియో పెట్టాను చూడండి, అది లేట్ అయిపోయింది నాకు అర్థమైంది, బట్ మిస్ప్లేస్డ్ యాక్చువల్గా 9ంటికి అలా పెడదాం అనుకున్నా కానీ సడన్గా అది అప్లోడ్ చేసేసా, అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బర్నీ గారు నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తను ఆడి గెలిచింది మీరు ఎందుకు రాలేదంటే ఆడి గెలిచింది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లోపల పాట వచ్చేసింది అని చెప్పి. సేఫ్ ప్లేయర్ అయినా అటు వెళ్తే ఇటు ఏమైంది అని చెప్పి ఇంకెంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాట అంతసేపు ఉంటుంది, 2 పాటలు వస్తాయా. నెక్స్ట్ మాధురి గారు కూర్చొని అంటారు, ఇమాన్యుల్ వస్తాడు మాధురి దగ్గరికి వచ్చి, అక్క కోపం మీద ఉన్నావా అని చెప్పి మళ్ళీ ఆ విషయం చెప్దామని వస్తాడు. మాధురి గారు అంటే ఏంట్రా నీకు, సో తనుజ కంటే దివ్యాకి చేయాల్సిన నెసిటీ ఏమొచ్చింది, అవసరం ఏమొచ్చిందంటే ఇమాన్యుల్ అక్క ఫస్ట్ నుండి నేను తనుజానే అనుకుంటున్నా, నా ర్యాప్ కూడా తనుజాతోనే ఉందని ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే ఈ లోపల తనుజ పిలిచేసింది, భోజనం చేస్తారు రండి మాధురి గారు సార్ మనం ఇచ్చేద్దంటే సరే మళ్ళీ మాట్లాడుకుందాం అంటారు కానీ మాట్లాడుకోరు, ఇంకా చూపిరు. ఇంకా దాని తర్వాత బర్నీ గారు నిఖిల్ సుమన్ అన్న వీళ్ళు మాట్లాడుకుంటారు. ఇది మళ్ళీ ఇంపార్టెంట్ డిస్కషన్ చూడండి. బర్నీ గారు సుమన్ ఉన్నాడు, ఫస్ట్ నుంచి తనుజాతో ట్రావెల్ చేశాడు, కానీ మధ్యలో దివ్య వచ్చింది, దివ్యకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు వెళ్ళి అని తలకెప్తారు. నెక్స్ట్ అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంటా ఇది అని కాదు, ఏదో సంథింగ్ ఇంకేదో ఉంది, మిస్ అవుతుంది, తనుజాలో మిస్ అవుతుంది, తినలో ఉందన్నట్టు. ఇక్కడ నచ్చిన క్వాలిటీస్ అక్కడ నచ్చకుండా ఉంటాయి కదా, సో ఇక్కడ ఉన్న క్వాలిటీస్ అక్కడ లేవు అన్నట్టు. సో దివ్య దగ్గర మంచి క్వాలిటీస్ ఉన్నాయి, తనుజ దగ్గర లేవు, అందుకనే సుమన్ చేస్తాడని. ఇంకోటి చెప్తారు, ఇమాన్యుల్ అంతే తనుజ క్లోజు కానీ ఈరోజు దివ్యకే చేస్తున్నాడు ఎందుకు అంటారు. బర్నీ గారు మరి ఇప్పుడు తనుజ కోసం బ్యాడ్గా మాట్లాడారా అంటే కొద్దిగా బ్యాడ్గా మాట్లాడారని అనుకోవాలి,
అంతే ఇంకా. అలా అని చెప్పి తనుజ గారు మాట్లాడలేదంటే ఇంత ముందు ఆవిడ కూడా వెనకాల ఏంది నాన్ స్టాండ్ తీసుకోవట్లేదు మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి. ఇంకెన్ని క్రియేట్ కామన్ ఇక్కడ. నెక్స్ట్ వెనకాల వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు, ఈయన వింటూ ఉంటారు, ఇంకా మాటలు అనిపిస్తూ ఉంటాయి డైలీ మాట్లాడుకున్నవి. బర్నీ గారు ఈ అమ్మాయి స్పోర్టివ్గా తీసుకుంటుంది. సో ఈవెన్ అంటారు అనమాట దివ్యాని, ఈ అమ్మాయి స్పోర్టివ్గా తీసుకుంటుంది, షీ వోంట్ క్యారీ అంటే తను క్యారీ చేస్తుందని ఏదో మరి. నెక్స్ట్ బర్నీ గారు ఇమ్మాన్యుయల్ అండ్ సంజన గారు మాట్లాడుకుంటుంటారు. నేను అందరినీ కంటెండర్స్ చేశాను, 5గురిని తీసుకెళ్ళాను విత్ పర్మిషన్ ఆఫ్ ఇమాన్యుయల్ అండ్ రాము. అక్కడి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ నాకు ఎందుకు ఆడింది తను ఆడింది అని చెప్పి అందరికీ ఆ విషయం చెప్తూ ఉంటారు. కానీ ప్రతి చోట కొంచెం ఈ ఫీలింగ్ నేచరే ఇంత అంటే నేనే అందరినీ సెలెక్ట్ చేశాను తీసుకెళ్ళాను అన్న అది ఆ ప్రౌడ్ ఫీలింగ్ అన్నది ఉంది. అది ఇంక పోదు, అది అంతే, అది బై డిఫాల్ట్గా ఉన్నది అది. నెక్స్ట్ సంజన గారు అండ్ సాయి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో సంజన గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంట బర్నీ గారికి, ఎందుకు చెప్తున్నారు ఎన్ని రీజన్స్ అని చెప్పి సాయి చెప్తుంటారు అనమాట. నేను రీజన్ చెప్తే తనుజ ఇప్పుడు వెళ్ళి తనుజ అలిగింది ఆల్రెడీ, ఇప్పుడేం చెప్పను, ఇది జరిగింది మన మధ్యలో, సో అందుకే రాలేదు, ఫుడ్ విషయం ఏదో జరిగింది కదా చెప్తారనమాట. ఫుడ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను మాట్లాడటం మానేశానని చెప్పి ఆవిడ మాట్లాడటం మానేసింది, ఈవిడ మాట్లాడటం మానేసింది. సో ఇది జరిగింది అందుకని రాలేదు, 2 రోజులు అయితే ఆవిడ కామ్ డౌన్ అవుతుంది, అప్పుడు వెళ్ళి చెప్తాను, అప్పుడు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తారు. సంజన గారు ఏంటంటే ఐ హానెస్ట్లీ వాంట్ టు బర్నీ టు విన్. సో బర్నీ గారికి నేను చేద్దాం అనుకున్నాను, అనగానే నేను బర్నీ దివ్య అనుకున్నాను, తనుజ తర్వాత అడిగారు, ఇట్స్ మై కాల్, నాకు ఏదనిపిస్తే అది చేస్తాను కదా అని చెప్పి. నెక్స్ట్ సడన్లీ నేను తనుజకి వెళ్ళి గుట్టు దివ్యలో ఉండి నేను అందరినీ హ్యాపీగా చేయలేను కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ తనుజ గారు కిచెన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు, అది పర్మనెంటే టెంపరీ అన్నదే క్వశ్చన్ మార్క్. కిచెన్ దగ్గరికి వెళ్ళి చపాతీలు చేస్తారు, ఈరోజు నైట్కి చేయాల్సినవి చేసి కొంచెం థ్యాంక్ యూ కిచెన్ అంటే ఇంక నిజంగానే ఉండవంటే నిజంగానే ఉండనని చెప్తారు. థ్యాంక్ యూ కిచెన్, లవ్ యూ కిచెన్ అని చెప్తారు. డెమోని కూడా చేయనని చెప్తూ ఉంటాడు. ఏంట్రా మీరు అందరూ ఇలా నా మీద పగబట్టారేంటి అని చెప్పి దివ్య అంటారు, కానీ చివరికి డెమోన్ వస్తాడులేండి. నెక్స్ట్ దివ్య అందరితో మీటింగ్ పెట్టిద్ది, దానికోసం పెట్టింది ఏం చెప్పిద్ది అంటే ప్రతి కెప్టెన్సీ టాస్క్కి నేను కంటెండర్ అవుతున్నాను, సపోర్ట్ రాదు అన్న ఫీలింగ్లో ఉంటే ఈరోజు కూడా అలానే అనిపించింది, రాదేమో అనిపించింది, కానీ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మీరు బిగ్ బాస్ ప్లాన్ తిప్పికొట్టారు, అమ్మగారు తిప్పికొట్టారు. బిగ్ బాస్ గారు ఖచ్చితంగా తనుజని చేయాలని అనుకున్నారు, ప్లాన్ చేశారు, కానీ మీరు ఉదయం నుంచి కదిపిన పావులు ఏదైతే ఉన్నాయో ఈ పని చేసినాయి, వర్కౌట్ అయినాయి, మీకు ఇవి నిత్యంలా మారినాయి. ఇక్కడ ఏమంటారంటే ఆర్ఎం కింద నాకు 2 సజెషన్స్ ఉన్నారు, నాకు 2 ఉన్నారు, కానీ దాని తర్వాత 3 అడుగుతున్నారు. సో ఓటింగ్ వెళ్దాం. ముందు నాకు ఎవరైతే 2 అనుకున్నారో 4 పేర్లు చెప్తాను, నా అబ్జర్వేషన్స్, నా ఎక్స్పీరియన్స్. సో వాళ్ళిద్దరు బాగా హ్యాండిల్ చేశారని నాకు అనిపించింది. వాళ్ళు ఎవరంటే తనుజ అండ్ బర్నీ గారు అన్నారు. నేను ఆశ్చర్యపోయా, బర్నీ గారు ఓకే, తనుజ గారితో ఇన్ని గొడవలు అయినాయి కదా, అదేంటి అది అని అనుకున్నాను నేను. సో అంటే దాని ఏమంటారు, దాని అవుట్పుట్ కానీ దాని మీద ఉన్న ఓటు దొరకట్లేదు, కానీ దాని వాల్యూ అన్నది ఆ కిచెన్ ఆ టేబుల్కి అవతల వాళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ. అంటే ఆవిడ బయట ఎన్ని గొడవలు పడినా ఆ ఫుడ్ అలా మేనేజ్ చేసింది, ఫుడ్ అందరికి వచ్చేలా చేసింది, ఫుడ్ అవ్వకుండా చూసుకుంది అని ఆవిడకి అనిపించుంటుంది, అందుకని ఆవిడ పేరు తీసుకున్నారు. లేదు అంటే ఇంకో యాంగిల్ కూడా ఉంది, తనుజని తీసుకొచ్చి మళ్ళీ ఆరం చేస్తే చిత్ర గొడవలు అవుతా ఉంటే నెగిటివ్ అయిపోద్ది అన్న యాంగిల్ కూడా ఉంటుంది. దివ్య అంత గేమ్ ఆడగలదండి, అంత శక్తి ఉన్న అమ్మాయి, అంత థాట్ ప్రాసెస్ ఉన్న అమ్మాయి ఆడగలదు అలాంటి గేమ్లు. వాళ్ళిద్దరిలో ఎవరు చేసినా కరెక్ట్గా ఫుడ్ పోర్షన్ జరిగింది కాబట్టి అనుకుంటున్నాను. కానీ మాధురి గారు నాకిద్దరు వద్దు అని చెప్పి గట్టి గరుస్తూ ఉంటారు అనమాట. ఇంకో సైడ్ నుంచి రీతికి ఏమో చేయాలనుంది, గౌరవకి ఏమో చేయాలనుంది, రీతి గొడవ చేస్తూ ఉంటుంది. మాధురి గారి మధ్యలో ఇదొద్దంట అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట, అరుస్తూ ఉంటారు. నేను అడుగుతానండి అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది. తనకి వాయిస్ రావటం లేదు అంటారు. పక్క నుంచి తనుజ గారు ఏమో నువ్వు ఆపితేనే కదా నాకు తినిపించిద్ది అంటారు. ఫుల్ కామెడీ చేసుకుంటూ ఉంటారు అక్కడ. దాని తర్వాత రీతు నాకు నేను స్పీచ్ ఇవ్వాలనుకుంటే అందరూ ఓటింగ్ పెడతారనమాట. సో గౌరవ్కి, రీతుకి, బర్నీ గారికి మధ్యలో ఓటింగ్ పెడతారు. రీతు స్పీచ్ ఇచ్చింది, నేను ఓటింగ్ పెట్టి మీకు ఏది కావాలంటే అది, అంటే దొండకాయ కావాలంటే ఓటింగ్ పెట్టి అందరికీ దొండకాయ కావాలంటే దొండకాయ, కడుపు నిండా పెట్టేదాకా నేను తిన్ను, మీకు కడుపు నిండా పెట్టేదాకా నేను తిన్నాను. కానీ తనుజ గారు అమ్మో అని చెప్పి నవ్వుతూ ఉంటారు, ఏం చేసిద్ది ఇది అని చెప్పి. నెక్స్ట్ రీతు ఎవరికైనా ఆకలి వేస్తే షుగర్ ఇవ్వను, మెంతులు ఇవ్వను, పప్పులు ఇవ్వను అని అన్ను, అందరికి ఏది కావాలంటే అది ఇస్తాను. కానీ దివ్య వీక్ మొత్తం నువ్వు అన్నీ ఇచ్చుకుంటా పోతే వీకెండ్కి ఏం మిగిలిద్ది అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. రీతి అంటే తెలుసా, అది నీకు అవసరం లేదు అంటది, నేను చూసుకుంటాను అంటది. నెక్స్ట్ వీక్ రచ్చరమ్మలో ఉంటుంది. బిగ్ బాస్ కనుక తక్కువ రేషన్ పంపిస్తే అదిరిపోయింది నాకు తెలిసి. నాకు ఓటు వేయండి, నాకు ఆరం అవుదాం అని అనుకుంటున్నా, ప్రతిసారి నేను కంటెంటర్ అవుతున్నా కానీ కెప్టెన్ అలా పోతున్నా, ఈసారి కంటెంటర్ కూడా అవ్వలేదు, నన్ను ఆరం చేయండి. అదేమైనా నాకు అర్థం కాలే. కెప్టెన్సీ అంటే చాలా విలువ ఉంటుంది, అందరు రెస్పెక్ట్ ఇస్తారు. ఆరంకి ఏముంటుంది, ఫుడ్ మీద కంట్రోల్ ఉంటుందిలేండి.
సో ఫుడ్ పెట్టకపోతే నా మొహాన్ని వచ్చి తిట్టేసి వెళ్ళిపోయింది అని అంటాయి. అమ్మో. నెక్స్ట్ అందరు ఓట్లు స్టార్ట్ చేస్తారు. భరణి గారికి ఒక 5 ఓట్లు పడతాయి, రీతికి 7 నుంచి 8 ఓట్లు పడతాయి. ఇక్కడ భరణి గారికి కొద్దిగా కోపం వచ్చి చిరాకు కూడా వస్తుంది, కానీ కనిపి నీరైనా దాన్ని అంతటిని కవర్ చేస్తారు. అది కనిపించకుండా వేరే విధంగా చెప్తారు, కానీ దివ్యకు అర్థం కాదు ఆ విషయం, తర్వాత వస్తుంది అది. రీతు ఆర్ఎం కాబట్టి డెమాన్ పవన్ని నేను హెడ్ షెఫ్ని చేస్తున్నాను అని చెప్పి వాళ్ళిద్దరు కన్విన్స్ చేసుకోండి అని చెప్పి ఇంక దాని తర్వాత డ్యూటీస్ సుమనన్న, నెక్స్ట్ తనుజాకి వాష్రూమ్స్, మాధురి గారికి క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్, మాధురి గారికి, నెక్స్ట్ కళ్యాణ్కి, వీళ్ళకి, ఇమాన్యుయల్కి, సంజన గారికి నాకు తెలిసి ఆ డిషెస్ అయ్యే కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ దివ్య అండ్ భరణి ఆ లోపల ఉంటారు. దివ్య భరణి గారికి ఆ స్టవ్ క్లీనింగ్, ఆ ప్లాట్ఫామ్ క్లీనింగ్ ఇస్తారు. నేను క్లీన్ చేస్తాను, ఒక స్టవ్ నాకు ఇచ్చేయండి, నేను క్లీన్ చేసుకుంటాను కదా, కెప్టెన్గా నాకు పని ఉండాలి కదా అంటే ఆయనకి హెల్ప్ చేద్దామని. సో జాలిపడి నేనేం చేయట్లేదంటే భరణి గారు అప్పుడు తను అందరిని అడిగిన తర్వాత నానేం సజెస్ట్ చేసి, అంటే ఎందుకు చేసావు, తను అడిగింది కదా, రీతు అడుగుతుంది కదా అందరినీ, నానేం ఎందుకు సజెస్ట్ చేయాలి అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా మీకు అంట దివ్య. భరణి గారు తెలుసు రాని అంటారు. అనగానే ఆవిడేమో నా కెప్టెన్సీలో గొడవలు వస్తే మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారా, రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లా మీకు. ఇది నేను యాడ్ చేసింది. ఫుడ్ దగ్గర నా సేఫ్టీ నేను చూసుకోవద్దా, నాకు మంచి ఆరం ఉండాలా వద్దా, అందరు కెప్టెన్స్కి మంచి ఆరమ్స్ ఉన్నారు, నేను నా మంచి ఆరం చూస్ చేసుకోవాలొద్దా, మిమ్మల్ని ఎస్ఆర్ నో అడిగాను, ఎస్ అని చెప్పిన తర్వాతే కదా మీరు డ్రాప్అవుట్ అవ్వాల్సింది, ఎందుకు అవ్వలేదు, తప్పేముంది అందులో అంటారు. యాక్చువల్గా ఆయన ప్రాబ్లం ఏంటంటే దివ్య, ఆయన ఫెయిల్యూర్ని అందరి ముందు యాక్సెప్ట్ చేయలేరు, అందరూ తన వల్లే తనకే సపోర్ట్ చేస్తారనుకుంటారు. కానీ అక్కడ జరిగిన దాంట్లో రీతుకి అగెనెస్ట్గా ఆయన ఓడిపోయారు. ఆయనకి యూగా అట్టయింది, అది గుర్తించట్లా. నువ్వు 5 ఓట్లు పడ్డాయి, రీతు ముందు ఓడిపోయానని నేను అనుకుంటున్నారు, దాన్ని సరదాగా తీసుకోలేకపోతున్నారు, అందుకని ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆయన నుంచి. సుమన్ వచ్చేస్తాడు, ఏంటిది ఏమైంది, డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు, దివ్య ఎలా కవర్ చేసింది అంటే దివ్యకి అర్థం అవుతుంది, ఏదో ఫేవరెటిజం అనుకుంటారు నన్ను సెలెక్ట్ చేస్తే అని చెప్పి, మీ ప్లేస్లో సుమన్ ఉన్నా కూడా నేను అదే చేస్తానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. నెక్స్ట్ దివ్య అండ్ భరణి, సుమన్ వెళ్ళిపోతాడు ఫుడ్ తీసుకురావడానికి దేనికో. ఇప్పుడు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అంటారు. భరణి గారు ఏంటంటే నేను మీ మీద తనుజ మీద ఫేవరెటిజం అన్నది చేయలేదు, టీమ్ సపోర్ట్ చేసిన వాళ్ళు తీసుకొని నేను డిసైడ్ చేశాను. సో దాంట్లో నేనేమొచ్చింది, తనుజానే ఏమొచ్చింది, ఇమాన్యుయల్ వస్తే, సాయి కూడా వస్తే నేను చెప్పాను ఇమాన్యుయల్ చేస్తానంటే సాయం తీసేద్దాం, నేను అర్థమయ్యేలా చెప్తాను అయ్యా అని చెప్పారు. నాకేమో లైవ్ లేదు, ఎక్కడ కనిపించలేదు, నేను డ్రాప్ అవుతాను అన్నారు ఆయన. సాయం తీసేద్దాం అంటే ఇమాన్యుయల్ ఒప్పుకునేవాడు తీసేద్దామని, కానీ అలా ఏమనలేదు. తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇవన్నీ, తనుజ తన లీడ్ ఒకటి తీసుకొని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను, చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇటు వెళ్దాం అనుకున్నానని చెప్తూ ఉంటారు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసే లోపల ఆ సాంగ్ ఆగిపోయింది. తర్వాత మాట్లాడవచ్చు కదా అందరి ముందు ఎందుకని చెప్పి, నువ్వు తర్వాత మాట్లాడుకోవచ్చు కదా, నువ్వెందుకు అందరి ముందు అంత రియాక్ట్ అయ్యి అంత అరవాలి అని చెప్పి ఆయన ఆ కెప్టెన్స్ అంతా మన ఎపిసోడ్లో చూసింది, ఎందుకు అరిచామన్నట్టు మాట్లాడతారు అనమాట. తనకి ఒకటి చెప్తే అది అర్థం అవడానికి ఇది అవుతుంది, నీకు చెప్పకపోయినా నువ్వు అర్థం చేసుకోగలవు, తనుజ గారు అర్థం చేసుకోలేరు, సో చెప్పాలి, దివ్య అర్థం చేసుకోగలదు చెప్పకపోయినా అని చెప్పి. దివ్య లాస్ట్ సెకండ్లో నిఖిల్ దిగకపోయింటే ఏమయ్యేది నా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. నేను ఇంతమందిని అడుక్కొని తెచ్చుకున్నప్పుడు ఓటింగ్ కానీ ఏది కానీ అనగానే భరణి గారు అవును నువ్వే అడుక్కొని తెచ్చుకున్నావు, ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వాళ్ళు వచ్చారు నీ దగ్గరికి అంటే నేను చెప్తానంటే నిన్ను చూసి రాలేదు పిచ్చిదానా, నన్ను చూసి వచ్చారు అన్నట్టు. దివ్య వాళ్ళకి వేరే మోటివ్ ఉండొచ్చు, మీరు వాళ్ళని పుష్ చేసి ఉండొచ్చు అంటది. అనగానే భరణి గారు నాకు అంత సీన్ లేదులే నేను పుష్ చేసే అంతని. నిజంగా భరణి గారిని చూసి వచ్చారంటే రాలా, ఉదయాన్నే ఇమాన్యుయల్ని వస్తానంటాడు, సుమన్ నేను దివ్యకి సపోర్ట్ చేస్తానంటాడు, నిఖిల్ని తనే అడిగింది, రాముని తను అడిగింది, రాము మైట్ బి ఒక రీజన్ చెప్తాడు భరణి అన్న అని చెప్పి, కానీ రాము లేడిగా ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో నాకు అసలు దివ్య నేను అన్నాను అలాగా ఆ పాయింట్ ఆఫ్ టైంలో బై మిస్టేక్ అరిచానేమో పైకి ఎక్కించేస్తున్నారు కదా అంటే పట్టుకొని ఒకవేళ మిమ్మల్ని పైకి ఎక్కించేస్తే నా పరిస్థితి ఏంటి లాగేసి, సో డిమాండ్ కానీ ఎవరైనా అని చెప్పింది అనమాట. మీరు చెప్పండి భరణి గారు నా ఫీర్ వ్యాలిడే కాదా చెప్పండి, సే ఇట్ అని చెప్పి నవ్వుతూ అడుగుతూ ఉంటారు అనమాట. నాకు వచ్చే ఓటు వేస్ట్ అయ్యేది కదా అని చెప్తారనమాట. రాములకి మీరు కనుక వచ్చేసి ఉంటే డైరెక్ట్గా రాములకి అసలు ఆ డెస్టినీ మీద ప్రాబ్లమే ఉండేది కాదు, సింపుల్ డెస్టినీ అయ్యేది, ఇప్పుడు ఒక డిస్కషన్ పాయింట్ అయిపోయింది అది అని చెప్పి. వీకెండ్ కూడా వస్తుంది మ్యాక్సిమం. నెక్స్ట్ తనుజ వెళ్ళి రీతుని డిమాన్ని నా సైడ్ నుంచున్నారు మీరు కంప్లీట్గా, ఐ అప్రిషియేట్ యువర్ సపోర్ట్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మళ్ళీ దివ్య సుమన్ గారు అండ్ భరణి గారు కెప్టెన్స్ రూమ్లో రేపు మంచి డ్రెస్ చేసింది వేసుకుంటా అని చెప్తారు. 10th వీక్ ఫ్యామిలీకి పెట్టండి బిగ్ బాస్, నేను ఎలాగోలాగా ఇప్పుడు 10th వీక్ అంటే 9th వీక్ నామినేట్ అవ్వరు, సో 10th వీక్ నామినేట్ అని ఉంటారు, సో అయిపోద్దని చెప్పి మ్యాక్సిమం 10th వీక్ ఆర్ 11th వీక్, కొంచెం డిలే 11th 12th కూడా పెట్టచ్చు చెప్పలేం.
నెక్స్ట్ సుమను, తనుజ అడిగిందంట ఇమాన్యుయల్ని. తనుజ అడిగింది, ఇమాన్యుయల్ నాకు చేయలేదు, చేయలేవా, చేస్తావా, చేయలేదు అంటే నేను దివ్యాకి చేస్తా అని చెప్పాడు, నేను మధ్యలో ఉన్నాను. సో చెప్పాడు ఇమాన్యుయల్, ఇలా చూసింది ఇమాన్యుయల్ని, లుక్ ఇచ్చిందంట. సో దివ్య అంటే చెప్పాడు నాకు ఇమాన్యుయల్ నాకు చెప్పాడు అని చెప్పి. సో అడిగిందంట, చేయను అన్నాడు. ఫెయిర్ అండ్ స్క్వేర్, ఇమాన్యుయల్ కంప్లీట్ రైట్ ఉంది. నేను ఏమైనా తనుజ గారి ప్లేస్ ఉంటే అసలు అడిగేవాడినే కాదు. అన్ని మాటలు మాట్లాడి మళ్ళీ అలా అడుగుతాం సపోర్ట్ చేయలేదని చెప్పి. సరే గేమ్ అని చెప్పి మళ్ళీ అడగొండొచ్చులేండి. నెక్స్ట్ సుమన్ ఏంటంటే ఇమాన్యుయల్ అలా చెప్పాక తను మీ వైపు చూసింది, బర్నీ గారి వైపు చూసిందంట. అయిపోగానే ఇమ్ము అడిగాడు ఎందుకు దివ్యాన్ని సపోర్ట్ అంటే బర్నీ గారు అంటారు నేను చూశానంటాడు. సరే గేమ్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సుమన్ అడిగాడంట, ఎందుకు మీరు దివ్యాన్ని సపోర్ట్ చేశారు ఎందుకన్నా అంటే ఏం చెప్పానంటే ఇది ఏదని కాదు, తను ముందు వచ్చింది తిని వచ్చిందని కాదు, ఫస్ట్ వచ్చింది తిని 6th వీక్ వచ్చింది, ఏదైనా సరే 6 వారాలు ఉంది, కానీ ఇద్దరు కష్టపడుతున్నారు, కానీ తినకి విసుగు లేదు, చిరాకు లేదు, ఎలా కనబడి విసుగు లేదు, చిరాకు లేదు, కష్టపడుతుంది అని అనగానే నాకు ఎలా కనబడిందో మీకు ఎలా కనబడింది, సూపరు, కరెక్ట్, ఇదే నా పాయింట్ అన్నాడంట ఇమాన్యుయల్. సో ఇది డిఫరెన్స్. తనుజ గారి ఫ్యాన్స్ కూడా అర్థం అవ్వాల్సిన పాయింట్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఆవిడ ఫేసే అంతని మీరు చెప్పుకున్నా ఆవిడ కొంచెం చిరాగ్గా విసుగ్గా కనిపిస్తారు చాలాసార్లు. ఈ మధ్య దివ్య కూడా అరుస్తుంది, బట్ కంపారిటివ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి దివ్య అదే వంటగది నుంచి ఉదయం నుంచి సాయంత్రం వర్క్ చేసినప్పుడు కూడా అంత చిరాకు ఉండదు, తినికి ఆ చిరాకు వస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది, చిరాకు విసుగు అన్ని ఈజీగా వస్తాయి, అదే డిఫరెన్స్. సో అలాంటి వాళ్ళు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఆవిడ రియలైజేషన్ వచ్చి ఇంక అక్కడ ఉండట్లా, వేరే చోట ఉంటే ఆ ఇంప్రెషన్ అనేది పోతుంది అట్లీస్ట్. మీరు అనొచ్చు చాలామంది అంత ఏం గొడవ పడతారంటే ఆ ఫేసే అంత అని. మీకంటే ఫ్యాన్స్ గట్టి అండర్స్టాండింగ్ ఉంటుంది, లోపల కంటెస్టెంట్లకి అందరికి అండర్స్టాండింగ్ ఉండాల్సిన నెసిటీ లేదు కదా. నా ఎక్స్పీరియన్స్ వేరే, మీ ఎక్స్పీరియన్స్ వేరే అన్న, కానీ నాకు అలా అనిపించింది. అంటే బర్నీ గారు అంటారే చిరాకు లేకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు అలాగే చేసేది. నాకు ఫస్ట్ వీక్ కిచెన్లో దివ్యాన్ని చూస్తే ఏ ఇంప్రెషన్ కలిగిందో ఇప్పటికీ అదే అలాగే కనిపిస్తుంది దివ్య అని చెప్పి దివ్యాన్ని పొగుడుతూ ఉంటారు అనమాట. దివ్య ఒక గౌరవ విషయం తప్ప అంటది, గౌరవ విషయం కిచెన్లో నుంచి గొడవైందని. మేడం మీకు గౌరవ విషయం గొడవైంది, మీరు మర్చిపోతుంది ఏంటంటే మీకు మాధురి గారికి గొడవైంది, మీకు రీతు కింద టీ దగ్గర గొడవైంది, ఆ కిచెన్లో అందరికీ గొడవలు అవుతాయి. కాకపోతే ఏంటంటే కంటెస్టెంట్లుగా కానీ ఫ్యాన్స్గా కానీ టీవీ షో చూసే వాళ్ళగా కానీ మనం ఏది చూడాలనుకుంటాం అదే చూస్తూ ఉంటాం, ఏది వద్దనుకుంటాం అది వద్దనుకుంటాం. కొంతమంది చిన్న గొడవైనా పెద్దదిగా కనిపిస్తుంది, కొంతమంది పెద్ద గొడవ చేస్తే చిన్నదిగా కనిపిస్తుంది. సో మీరు అసలు కనిపించట్లేదు అనుకుంటున్నాను, ఎక్కువ కనిపిస్తుంది నాకు ఈ మధ్య దివ్య అయితే మాత్రం గొడవలు. ఆ రమేష్ చెప్పిన దగ్గర నుంచి ఇంకా గట్టిగా కనిపిస్తున్నాయి, మరి అబ్జర్వేషన్ పెరిగింది ఏంటో. బర్నీ గారు అలా కాదు సుమనన్న, అక్కడ నిలబడి 5 నాకు నచ్చిన పేర్లు నేను చెప్పేయచ్చు, కానీ టీం ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళు నేను కెప్టెన్గా చేయాలనుకున్నాను, సో అందరినీ అడిగి వాళ్ళ పేర్లు చెప్పానని చెప్పి తన గురించి చెప్తుంటారు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ ఆలోచించకూడదు అనగానే దివ్య కెప్టెన్ అయిన సంతోషంలోనే పిచ్చెక్కిపోతుంది నాకు అది అనుకుంటారు. సో అంటే తనుజ గారి కోసం ఎవరి కోసం అన్నారు, మన పాయింట్లోనే ఆలోచించకూడదు అది అని చెప్పి. నెక్స్ట్ ఫుడ్ కోసం ఇంకా కంగారు పడద్దు, నేను సైడ్లో మీ ఇద్దరికి చేసి పెడతాను, పర్లేదు 1 వీక్ కదా, వేరే వాళ్ళకి కూడా తెలిసిద్ది ఏం జరిగింది ఏంటి అని చెప్పి నేను మేనేజ్ చేసుకుంటానని చెప్తూ ఉంటారు. మళ్ళీ కట్ చేసి డిస్కషన్. మళ్ళీ ఆర్ఎం ఎవరవ్వాలి అంటే కొంచెం కామ్గా ఉండి చేసుకునే వాళ్ళు కావాలి, అలా ఉండేవాళ్ళు మీరే అని చెప్పి బర్నీ గారు చెప్తారు. మరి ఎందుకు తనుజ గారికి ఇచ్చారు? తనుజ అరిచినా కూడా రేషన్ మిగిల్చిద్ది, అర్థమైందా? సో అరిచినా కూడా వాళ్ళకి రేషన్ మిగిలిద్ది. సో తనుజ అరిచి బ్యాడ్ అయిపోయింది, దాంతో తనకు సంబంధం లేదు. రేషన్ మిగిలింది, కెప్టెన్ హ్యాపీ. ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయినా పర్లా, రేషన్ మిగిలిందో లేదు ఎండ్ ఆఫ్ ద డే. సో తనకు ప్రాబ్లం లేదు, ఫుడ్ అట్లా వెళ్తుంది, సో కెప్టెన్గా సక్సెస్ అయిపోయినట్టే. అందుకోసం చెప్పి తనుజ గారిని సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ. నెక్స్ట్ సుమనన్న ఈయన చేసినప్పుడు టైంకి ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి, ప్రాపర్గా అన్నీ వచ్చి బర్నీ అన్న చేసినప్పుడు అంట దివ్య ఏమంటుందంటే ఆయన రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు హెడ్ చెఫ్ ఎవరు చెప్పండి కదా అంటే తనే అనమాట. సో కదా, సో ఎందుకు పేరు రాదు, మరి ఎందుకు పేరు రప్పిస్తానా నేను, అలా పేరు అని బ్యాడ్ నేను తెప్పిస్తానా నేను అని చెప్పి. సరివేంద్ర బాబు మళ్ళీ స్టార్ట్ అయింది, ఆ పాత రోజులు వచ్చేసింది, ఒకళ్ళొకళ్ళు లేపుకునే రోజులు వచ్చేసింది. ఆయన ఈవిడ ఆయన్ని ఇద్దరు పోటీ కూడా సరిపోద్ది. మరి ఆయన ఏంటో ఇవన్నీ చూసి వెళ్ళారు లేదు. సంజన గారికి ఆయనకి ఫైట్ అయింది కాబట్టి సంజన గారికి తనకి ఫైట్ అయింది కాబట్టి ఎక్కడ తన మీదకి వస్తారని చెప్పి ఒక్క మాట కూడా రాకుండా ఉండడం కోసం పవన్ని తిట్టి మరి పనులు చేయించేవాళ్ళంట చెప్తా ఉన్నారు. దాని తర్వాత బర్నీ మళ్ళీ కట్ అయిన తర్వాత సిచ్యువేషన్ దొరికిందంటే అడ్వాంటేజ్గా తీసుకొని దే ఆర్ ప్లేయింగ్ గేమ్స్. ఇద్దరు చాలా పేషెన్స్తో ఓపిక బట్టి ఇద్దరు ప్లేయింగ్ గేమ్స్, నేను చాలా ఓపిక బట్టి ఉంటున్నా అని చెప్పి తనుజ గారితో ఎవరో ఒక ఇద్దరు గేమ్స్ ప్లే చేస్తారు. నాకు తెలిసి రీతు అండ్ మాధురి గారు అనుకుంటున్నా. దివ్య గెస్ట్ చేసి సంజన గారా, రీతు అండ్ సంజన గారు అంటే సుమన్ తలకెప్తారు కాదని చెప్పి దివ్య కళ్యాణ అని అంటది. బర్నీ రీతు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సాలిడ్గా ఎగైనెస్ట్గా ఉంటుంది నాకు, సో ఎక్కిస్తూ ఉంటుంది తనుజాకి అని చెప్పి. కొత్త పర్సన్ వచ్చాడు అనుకో, తీసుకెళ్ళి ఎగైనెస్ట్గా నా గురించి మొత్తం చెప్తూ ఉంటుంది
నా గురించి ఎక్కిస్తూ ఉంటుంది. రీజన్ తెలియదు నాకు, లక్ష రీజన్లు చెప్పిద్ది, నాకు అసలు అర్థమే కావట్లేదు ఏం చెప్తుందో ఏంటో రీతు అని చెప్పి. సో తన గురించి ఎక్కువ ఆలోచిస్తారు, తన గురించే ప్లాన్ చేస్తారని తను అనుకుంటున్నారు భరణి అన్న. భరణి అన్న ఏం మారలా 1 వీక్ అన్నా కూడా ఏం లేదు. కొంతమంది జనరల్గా కూడా హేట్ చేస్తారు వితౌట్ ఎనీ రీజన్ అన్నట్టు చెప్తూ ఉంటారు. దాని తర్వాత భరణి అన్న లాస్ట్ టైం కూడా తనుజాకి ఆల్మోస్ట్ పక్క నుంచి ఎక్కిచ్చారు ఒక ఇద్దరు, ఎవరంటే కళ్యాణ్ అండ్ శ్రీజ ఆ టైంలో అని చెప్పింది. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చిందనుకో అడ్వాంటేజ్గా తీసుకొని సంథింగ్ దే విల్ డూ. సో ఇప్పుడు కూడా తనకి నేను ఇప్పుడు ఎక్కలేదు కాబట్టి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు కూడా నాకు అగైనెస్ట్గా నింపుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సుమనన్న మర్చిపోండి అనేది చెప్తా ఉంటాడు. దాని తర్వాత నెక్స్ట్ పోనీ వీళ్ళు ఇంతేరా బాబు ఏడవండి అని చెప్పి వదిలేద్దాం అనుకో మళ్ళీ దగ్గరికి వచ్చి గుర్తు చేస్తూ ఉంటారని చెప్తారు. ఇదేంటో నాకు అర్థం కాదు దేనికి సంబంధించి అన్నారు. నెక్స్ట్ మార్నింగ్ అక్కడ కూర్చున్న హెల్ప్ అడిగా చేయవా నాకు అదని చెప్పి అది అడిగారంట. మేబీ సంజనా గారి కోసం అనుకుంటున్నాను. శ్రీజాతో అంటున్నారంట నువ్వు రాకపోయినా నేనే వచ్చింది, నాకు ఎపిసోడ్లో అర్థం కాలేదు, లైవ్ చూస్తే అర్థమైంది. శ్రీజాతో అంటున్నారంటే నువ్వు రాకపోయినా నేనే వచ్చి హెల్ప్ చేశాను, నిన్ను దగ్గరుండి ఎంకరేజ్ చేశాను కాబట్టి కెప్టెన్గా చేయడానికి ట్రై చేయి, నన్ను కెప్టెన్గా చేయడానికి ట్రై చేయి అని చెప్పి ఆవిడ శ్రీజాకి చెప్పారంటే ఇదంతా ఎందుకంతలా, అసలు ఎందుకంతలా అడగాలి, ఎందుకు అడగాలి అన్నట్టు చెప్తున్నారు. ఎవరి ప్లాన్స్ వాళ్ళవి, ఎవరి స్ట్రాటజీ వాళ్ళవి సార్. నెక్స్ట్ దివ్య కెప్టెన్సీ కంటెండర్ పేర్లు చెప్పాక మాధురి గారు ఇమ్మాన్యుయల్ డిస్కషన్లో నా పేరు ఎందుకు చెప్పలేదు వచ్చింది, కిచెన్ దగ్గర వచ్చింది. ఇది మనం మార్నింగ్ టు ఈవినింగ్ దాంట్లో మాట్లాడుకున్నాం. సో నా పేరు ఎందుకు చెప్పలేదంటే ఇమ్మాన్యుయల్ మీరు అటు సైడ్ ఉన్నారు అంటే నేను వేరే గ్రూప్ అని చెప్పి నువ్వెలా డిసైడ్ చేస్తావు అది ఇది అని చెప్పి ఆయన వేసుకోవడం మొదలుపెట్టింది. నేను మీకు మాట రానిస్తానా రాని నేను తిరిగి ఇచ్చేసాను. నేనేమన్నానంటే ఆయన ఏమి మా పేర్లు చెప్పి రమ్మలేదు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు రమ్మన్నారు, మీకు అంత ఉంటే మీరు రావాల్సింది, మీరు ఎందుకు రాలేదు అంటే మీరు సపోర్ట్ చేయడానికి రాలేదా అని చెప్పి అనేసాను. దాంతోపాటు ఇమాన్యుల్ అందరూ మీరు ఆ గ్రూప్లో ఉన్నారు కదా, మీరు రోజు రూమ్లో కూర్చున్నాం కాబట్టి, అది రోజు రూమేనా కూర్చున్నాం కాబట్టి మీరు అటు సైడ్ ఉన్నారని చెప్పారు అని చెప్పి గట్టిగా ఇచ్చేసానని చెప్తారనమాట. ఆవిడ ఇష్యూ చేయడానికి ట్రై చేశారు కానీ నేను డిజాల్వ్ చేసేసా, మిమ్మల్ని మాట పడనిస్తానా నేను అంటారు. దాని తర్వాత మళ్ళీ భరణి గారు సాయి మీద ఎందుకు తనుజ అంత ఫైర్ అయిపోయింది అంటే చెప్పింది, అది కూడా నా దశని చెప్తాను అనండి అని చెప్పి చెప్పింది అనమాట. ఆయన 3 పేర్లు మాట ఇచ్చాడు మీకు నాకు. తర్వాత ఆవిడ వచ్చి అడిగినప్పుడు అంట 3 పాయింట్స్ చెప్పిందంట. ఏంటంటే ఫస్ట్ వీక్ నుంచి నేను కష్టపడుతున్నాను, సెకండ్ వైల్డ్ కార్డ్గా వచ్చింది తను, 3 మీరు బయటికి వెళ్ళి వచ్చారు. సో మీరు బయటికి వెళ్ళి వచ్చారు అనగానే మీరు బయటికి వెళ్ళి వచ్చారు సుమన్ అలా అందా, అలా అంది మీరు బయటికి వెళ్ళి వచ్చారని చెప్పి ఈ 3 ఉంటే మీకు అంటే ఈ 3వది ఏంటంటే మీకు వద్దు కెప్టెన్సీ, మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి మీకు వద్దు కెప్టెన్సీ అని సాయి చెప్పింది ఏంటి తిని చెప్పింది మీకు వద్దు కెప్టెన్సీ అన్నట్టు చెప్పింది తనుజ సాయితో చెప్పిందంట అని చెప్పి మళ్ళీ రిపీట్ చేసి చెప్పింది ఆ విషయాన్ని. నెక్స్ట్ సాయి ఏమన్నాడంటే ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతున్నావు కరెక్టే కదా ఆ పాయింట్ అన్నాడంట. అంతే, ఫస్ట్ వీక్ నుంచి నువ్వు కష్టపడుతున్నావు అమ్మా కరెక్టే అని అన్నాడంట. సో తను ఎజ్యూమ్ చేసుకుంది తను చేస్తున్నాడు అని చెప్పి, సో చేయలేదని చెప్పి ఫైర్ అయింది అన్నట్టు చెప్తారు. తనుజాకి మాట ఇవ్వలేదంట, ఆమె అలా తీసుకుందో తెలియదు, ఇలా అర్థం చేసుకుందేమో తెలియదు. సాయి వచ్చి ఏమంటున్నాడంటే నన్ను పెద్దని హీరోని చేస్తారేంటి మధ్యలో మీ దాంట్లో నన్ను విలనే చేస్తారేంటి, మీరు చూసుకోవాలి కానీ అన్నట్టు అంటారు. ఇంకంతే డిస్కషన్. సో ఇది జరిగిందనమాట. సాయి మీద ఎందుకు అరిచారు అన్న క్వశ్చన్కి, ఇమ్మాన్యుయల్ ఎందుకు సపోర్ట్ చేయలేదు అన్న క్వశ్చన్కి, ఇలా చాలా క్వశ్చన్లకి భరణి గారు ఎందుకు ఫైర్ అయ్యారు, అదే భరణి గారు ఏం ఆలోచిస్తున్నారు అన్న క్వశ్చన్లకి సమాధానం ఈ మిడ్ నైట్ టాక్స్. మళ్ళీ ఎలిమినేషన్ అనాలిసిస్ లేదంటే డైరెక్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యారు అన్నదాంతో కలుసుకుందాం. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్. దీనికన్నా లైక్ చేశారా, లైక్ చేయకపోతే లైక్ చేయండి. దీనికన్నా ముందు నాగార్జున గారు ఏమడగాలన్న వీడియో ఉంటుంది చూడండి, దాన్ని కూడా. థ్యాంక్ యూ.